ఫ్రెండ్స్, మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్ ప్రధాన పాత్రలు పోషించిన వృషభ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్, నేహా సక్సేనా మరిన్ని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి నందకిషోర్ రచన చేయగా నందకిషోరే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆదిదేవ్ వర్మ తన కొడుకుతో హాయిగా గడుపుతూ ఉంటాడు. అయితే ఓ ఊరు వెళ్లిన తర్వాత ఆదిదేవ్ వర్మకి విచిత్రమైన తన గతం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ గతంలో రాజా విజయేంద్ర వర్మ వృషభగా ఆదిదేవ్ వర్మ కనబడతాడు. అతనికి బద్ధ శత్రువైన వ్యక్తే ఈ జన్మలో అతనికి కొడుకుగా పుట్టాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆదిదేవ్ వర్మకి అతని కొడుకు మధ్య ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి అతని ముందు జన్మలో అతను చేసిన కర్మలకి ప్రతిఫలంగా ఈ జన్మలో అతను ఏం అనుభవించాడు అన్నదే మిగిలిన కథ. మోహన్ లాల్ ఈ సినిమాని నిలబెట్టాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం అతని భుజస్కంధాలపై మోసాడు. ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటిది ఈ సినిమా. శామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ ఏంటంటే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే. సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా నడపడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి మనకి చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది కూడా. టెక్నికల్గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అంత గొప్పగా లేవు. ఆర్ట్ డైరెక్షన్ కూడా ఇప్పుడున్న సినిమాల రిచ్నెస్ కి దూరంగా ఉంది. సమర్జిత్ లంకేష్ కూడా కొడుకు పాత్రలో బాగానే చేశాడు. ఎమోషనల్ సన్నివేశాలు తండ్రి కొడుకుల మధ్య బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే హీరోయిన్ రోల్స్ జస్ట్ ఓకే అంతే, తెర మీద అలా కనబడతాయి. అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ ఉండవు. సినిమా క్లైమాక్స్ అంత గొప్పగా ముగించలేదు. వెరైటీగా ఏదైనా రాసుకున్నారా అంటే శూన్యం ఈ సినిమాలో. ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి మరీ చూసేయాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ కోసం వెయిట్ చేసి ఓటీటీలో చూడొచ్చు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయే సన్నివేశాలు అయితే చాలా అరుదుగా వస్తాయి. కేవలం మోహన్ లాల్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?